ప్రజా పిలుపునిస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో అంగారక సంకష్ట చతుర్థి ప్రత్యేక పూజలు. పటాన్చెరు మండలం రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధ గణపతి దేవస్థానంలో నేడు మహా అంగారక సంకష్ట చతుర్థి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం మాట్లాడుతూ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ప్రస్థానంలో నేడు శ్రావణ మాస మంగళవారం మహా అంగారక సంకష్టహార చతుర్దశి పురస్కరించుకొని ఉదయం ప్రత్యేక అభిషేకం సింధూర దర్ప పూలతో విశేష అలంకరణ నిజస్వరూపంతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి రోజు సాయంత్రం వారి సంఖ్యలో భక్తుల కుటుంబ సభ్యులతో సిద్ధి గణపతి వ్రతం నిర్వహించిన ఆలయ అర్చకులు నిర్వాహకులు ప్రతి ఒక్కరి కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయవలసింది కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ ధర్మదాయ శాఖ సిబ్బంది, పాలక మండలి చైర్మన్, సభ్యులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై గణేష్ నడవాలి. జై గణేష్ నడవాలి నడవాలి నడవాలి. నడవాలి. ఆ స్వామికి విన్నవించుకొని ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతి నెల సంకష్ట పూజ చేసుకుంటారు. మీరు పుస్తకాలు దొరుకుతాయని చదవండి. ఈ మధ్యన దీనిలో కూడా ఇస్తున్నారు. సంకష్ట పూజ ప్రతి సంకష్ట చతుర్థికి ఉపవాసం ఉంది. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఈ యొక్క స్వామివారి పూజ చేసుకొని రాత్రి చంద్రోదయం అయిన పిమ్మట ఉపవాస దీక్ష ఇచ్చినట్లయితే అలా 21 నెలలు అందరూ కూడా చేసుకునేది 21 నెలలు. కొంతమంది 5 సంవత్సరాలు, 11 సంవత్సరాలు వారి పరిస్థితి బట్టి చేసుకోవచ్చు. కానీ 21 నెలలు కంపల్సరీ చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మన ఆలయంలో 50% ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్వామివారి దగ్గరికి అలా వచ్చి ఈరోజు కొత్తగా పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ యొక్క అందరికీ కూడా ఈ యొక్క గణపతి ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి నెలలో వచ్చినటువంటిది ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి చంద్రోదయమైన పిమ్మట చంద్రునికి దర్శనం చేసుకొని ఉపవాస దీక్ష ఇస్తున్నట్లయితే, ఉపవాస దీక్ష విరమించినట్లయితే వారికి ఇళ్ళవేళలా ఆ యొక్క గణపతి ఆశీర్వాదం దొరుకుతాదని ఆ యొక్క ఉండాలని కోరుకుంటూ చంద్రశేఖర్ పంతులు, గణేష్ గడ్డ, రుద్రారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమేదేవ సర్వకార్యే సర్వదా. ఈరోజు విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ మాసం. అయితే ఈ శ్రావణ మాసంలో అంగారక సంకష్ట మంచి గణపతి ఆశీర్వాదం అయితే మనకు ఈ శ్రావణ మాసంలో రావడం అనేది మహాభాగ్యం. ఈరోజు ఈ శ్రావణ మాసంలో చాలామంది కూడా పంచుతూ ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుంటున్నారంటే ఇంకా అంత చెప్పలేము. అలా వచ్చేసి 108 ప్రదక్షిణలు చేసుకొని ఉదయం నుంచి బ్రహ్మముహూర్తం మొదలుకొని ఆ స్వామివారికి పంచామృతములు అభిషేకాలు గావించుకొని ఆ తదుపరి ఈ యొక్క అర్చనలు అలాగే
సామూహిక హోమాలు జరపబడినాయి ఇప్పటి వరకు. ఆ తదుపరి అన్నదానం, అన్న సంతర్పణ అంటాం. అంటే ఈరోజు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రము 21 నెలలు పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసంతో ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు. వేరే వాళ్ళంతా వచ్చేసి వాళ్ళకు తోచిన ప్రదక్షిణలు 11 మార్లు కావచ్చు, లేదా 21 లేదా 108 చుట్టూ కానీ ప్రదక్షిణలు చేసుకొని ఆ స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ముడుపులు. అయితే చాలామంది కూడా ఈ సంకష్ట మొదలుకొని అంటే అంగారక సంకష్ట